హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. షిరిడి నుంచి శనిశింగ్నాపూర్ వెళ్ళామన్నాం కదా, శని దేవాలయం చూడండి. ఆ బ్లాక్ స్టోనే శని విగ్రహం, శనీశ్వరుడి విగ్రహం. అది ఆ పైన కనిపిస్తుంది కదా, దాని నుంచి తైలాభిషేకం జరుగుతూ ఉంటుంది ఎల్లప్పుడూ నిరంతరం. దగ్గరగా వెళ్ళి చేయాలనుకుంటే టికెట్ ఉందండి, లేదు అనుకుంటే శని విగ్రహానికి దగ్గరలో కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ద్వారా మనం అక్కడ వాళ్ళు అరేంజ్ చేసిన దాంట్లో మనం నువ్వుల నూనె వేస్తే అది డైరెక్ట్గా పైప్ కనెక్షన్ ద్వారా శనీశ్వరి విగ్రహం మీద అది అభిషేకంగా జరుగుతూ ఉంటుంది. దగ్గరగా వెళ్ళి చేయాలనుకునే వాళ్ళకి 200-500 రూపీస్లో టికెట్స్ ఉన్నాయి. తీసుకొని విగ్రహానికి దగ్గరగా వెళ్ళి తైలాభిషేకం చేయొచ్చు. ఆ శనీశ్వరుడి విగ్రహానికి ఎదురుగుండానే ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి. శనీశ్వరుని దర్శనం చేసుకొని అటు నుంచి ఇటు హనుమంతులు వారి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది టెంపుల్. పైన టాప్ ఏమి ఉండదండి, ఓపెన్గానే ఉంటుంది ఎప్పుడు. దానికి మండపం అని కానీ అట్లాంటివి ఏమీ లేవు. విగ్రహం ఓపెన్గానే ఉంటుంది టాప్ అంతా. షిరిడి వచ్చిన ప్రతి ఒక్కరూ చాలామంది చాలా వరకు ఈ శనిశింగ్నాపూర్ వస్తారు. 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. శనిదేవుడు చాలా పవర్ఫుల్ అంటారు కదా. మనకి కష్టం కానీ సుఖం కానీ 7.5 సంవత్సరాల పాటు మనం ఎన్నో ఒడిదుడుకులను అనుభవించి దాటామంటే భగవంతుడు లైఫ్ని చూపించేసినట్టే. ఆ శనిదేవుడి ప్రభావం మన మీద పడ్డదంటే మనకి మంచి చెడు జీవితం అంటే ఏంటో తెలిసిపోతుందండి. ఆయన పవర్, ఒక సంవత్సరం మంచి చేస్తాడు, ఒక సంవత్సరం చెడు చేస్తాడు. కృంగిపోతాము, పైకి లేస్తాము, దెబ్బలు ఎన్ని తగులుతాయంటే ఆయన టైంలో. నాకు అయిపోయిందండి, కానీ మళ్ళీ అర్ధాష్టమ శని వస్తుందన్నారు. దర్శనం చేసుకుందామనే వెళ్ళాను, తైలాభిషేకం చేయించుకున్నాను. చాలా బాగుంది. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. షిరిడీలో ఉంది, మహారాష్ట్ర. షిరిడీ నుంచి 80 కిలోమీటర్స్ దూరంలో శనిశింగ్నాపూర్ ఉంది. ఇక్కడ బర్ఫీ అండి ప్రసాదంగా ఇస్తారు. ఒక డొనేషన్ ఏమైనా చేయాలనుకుంటే డొనేట్ చేయొచ్చు. ఇయర్లీ చాలా డెవలప్ అవుతుంది టెంపుల్. 2019 నుంచి ఇప్పటికీ చాలా డెవలప్ అయింది. నవగ్రహాలతో ఒక టెంపుల్ లాగా కట్టారండి. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూడండి. చాలా బాగుంటుంది. కుదిరితే తప్పకుండా వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.